బెస్ట్ ఆఫ్ లా టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. ఈ పాడ్కాస్ట్లో ఒక సెగ్మెంట్ అనుకున్నాము వేర్ మన కిచెన్లో ఉన్న ఐటమ్స్ది దాని వాల్యూ, దాని ఇంపార్టెన్స్ కొంచెం మాట్లాడదాం. ఓకే, కొన్ని ఐటమ్స్ ఇప్పించాను నేను తక్కువ మా ఆఫీస్లో ఉన్న కిచెన్లో ఉన్న ఐటమ్స్ ఇవి. ఓకే. అంటే ఇప్పుడు మీరు అడుగుతారా ఏ ఐటమ్ నేనే పికప్ చేసుకోవాలి? మీ ఇష్టం. ఓకే, అట్లా ఫస్ట్ ఇది దాల్చిన చెక్క సినమన్ అంటారు. యా, ఓకే, సినమన్ హ్యాస్ చాలా వాల్యూ ఉంది దీనికి. ఓకే, మనం సినమన్ ఎందులో యూస్ చేస్తాం చెప్పండి, మీకు తెలుసు కదా? బిర్యానీ. యా, బిర్యానీ, దాల్చిన చెక్క, సాంబార్లో దిస్ థింగ్, దిస్ వాట్ వి యూజ్ ఇట్. దీని వాల్యూ ఎంత ఉందంటే సినమన్లో యూ హ్యావ్ సర్టన్ వెరీ స్పెషల్ సినమిక్ యాసిడ్ ఉంటుంది. ఓకే, ఆ సినమిక్ యాసిడ్ విల్ హెల్ప్ టు కంట్రోల్ బ్లడ్ షుగర్స్. ముఖ్యంగా డయాబెటీస్ కొరకుని దీంతో పౌడర్ చేసేవాళ్ళు. కాకరకాయ, సినమను దీన్ని పౌడర్ చేసి తినేవాళ్ళు. సో డయాబెటీస్ ఉన్న వారికి డెఫినెట్లీ డైలీ ఏ రూపంలో సినమన్ పౌడర్ అయినా కొద్దిగా సినమన్ స్టిక్ అయినా కూడా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. దాంతో కొలెస్ట్రాల్ తగ్గించడము, డైజెషన్ ఇంప్రూవ్ చేయడము, ఓకే, అండ్ వెయిట్ లాస్ అని ఉండదు కానీ ఇవన్నీ హెల్ప్ఫుల్ కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ ఉంటున్నాయి సినమన్తో. ఆ సినమన్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. సినమన్ ఇస్ ద బెస్ట్. ఓకే, రెగ్యులర్ సినమన్ దొరికే దాంట్లో మనకైతే అవైలబుల్ ఉంటుందో అందులో ఇట్ ఈస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ వాట్ దే కాల్ అబౌట్ సినమన్. ఓకే, ఓకే, సో ఓవరాల్ మన ఇండియన్ పాపులేషన్కి మనం ఎట్లయితే మసాలాలు యూస్ చేస్తాం కదా, ఈ దాల్చిన చెక్క చాలా సినమన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐమ్ సారీ. దాని తర్వాత ఇది జింజర్, తెలుసే కదా, అల్లం. ఓకే, అందరికి తెలిసిన విషయమే ప్రజలు. ఓకే, ఎల్లిపాయ, అల్లము ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో జింజర్లో ఏముంటుంది అంటే జింజరాల్స్ అనే కెమికల్ సబ్స్టెన్స్, అటువంటి ఇంకా 2-3 కెమికల్స్ ఉన్నాయన్నట్టు. ఇది ముందు నుంచి అయినా కూడా ఎన్నో నుంచి ఎన్నో టెన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇట్ ఈస్ అగైన్ సేమ్ థింగ్. జింజర్ ఈజ్ వెరీ గుడ్ యాంటీ ఇన్ఫ్లామేటరీ, అంటే వాపు రాకుండా, యాంటీ ఆక్సిడెంటు, అంటే శరీరంలో ఉత్పత్తి అయిన బ్యాడ్ కెమికల్స్ను వాష్ చేయడము. ఓకే, దీనివలన మన సేమ్ థింగ్ బ్లడ్ ప్రెషరు బెటర్ కంట్రోల్ చేయడము. ఓకే, దాని తర్వాత హార్ట్ హెల్త్కు జింజర్ ఈజ్ వెరీ గుడ్. ఎంత తీసుకోవాలి జింజరు? 1 to 3 teaspoonfuls మన అల్లం తీసుకుంటాం. మన అల్లం పేస్ట్ చేసుకుంటాం కదా, మన వంటలలో వేసుకుంటాం. మన ఇండియన్ వంటలకు ట్రెడిషనల్గా ఇంకా మనం ఇంట్లో వంట చేసినప్పుడు తప్పకుండా అల్లము, ఎల్లిపాయ తప్పకుండా వేస్తారు. సో వీఆర్ ఫెయిర్లీ కవర్డ్. యూజువలీ సదర్న్ స్పైసెస్లో జింజర్ ఎక్కువగా ఉంటుంది దెన్ నార్థన్ స్పైసెస్. కరెక్ట్. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వేస్ టు ఈట్ జింజర్ అంటే మనం టీలో వేసుకుంటాం. ఓకే, మసాలా టీ, అల్లం చాయ్ ఇస్ వెరీ గుడ్. యాక్చువల్లీ 1 teaspoonful మన జింజర్ పౌడర్, అల్లం చాయ్ కలుపుకొని తీసుకుంటే అది రుచిగా ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, హెల్త్ వైజ్ ఇట్స్ వెరీ బెనిఫిషియల్. ఇది ఇక్కడ పెట్టింది గార్లిక్లో అలిసిన్ అనే కెమికల్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఏముంటాయంటే మనం ఎలా హెల్త్ బెనిఫిట్స్ అని కనుక్కున్నాము, ఇందులో ఉన్న కెమికల్స్ ఏంటివి, దాని ప్రవాహం మన సిస్టంలో ఎలా హెల్ప్ చేస్తుంది, అలా రీసెర్చ్లో కనుక్కున్న తర్వాతనే ఎన్నో ఏళ్ళ నుంచి ఇది గుడ్ ఫర్ హెల్త్ అని చెప్తున్నాం. లేకుంటే కేవలం ఎల్లిపాయల తినడంతో మనకు తెలియదు కదా. ఆ టెస్ట్ అన్ని చేసిన తర్వాత కేమ్ టు ఏ కంక్లూషన్. ఇందులో 2-3 క్లౌస్ అంటాం, 2-3 పీసెస్ అంటాం. నేను ఏం రికమెండ్ చేస్తానంటే మొత్తం గార్లిక్ హెడ్ కూడా మంచి ఒక నూనెలో ఆలివ్ ఆయిల్ 1 teaspoonful, లేకుంటే గీ అయినా పర్లేదు. ఓకే, జస్ట్ పెంక మీద వేసేసి just saute it. Just saute it, and if you want to put a little half a teaspoonful of ghee, and you can nicely eat that. It's so good. ఒక మనిషి మొత్తం తినొచ్చు అదొకటి? ఒక మనిషి తినొచ్చు, లేకుంటే హాఫ్, లేకుంటే 3 or 4. కొంతమందికి గార్లిక్ తిన్నప్పుడు ఆ బ్రెత్లో గార్లిక్ వస్తుంది, తర్వాత మాట్లాడడం కొంతమంది నచ్చదు కదా. సో యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దాట్. బట్ ద బెస్ట్ థింగ్ ఇస్ గార్లిక్ జింజర్ పేస్ట్గా మనం యూస్ చేస్తాం కదా, దిర్ ఇస్ నథింగ్ లైక్ దాట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. గార్లిక్. ఇప్పుడు ఇది పెట్టింది పసుపు గురించి చాలా మందికి తెలిసిన విషయం. టర్మరిక్ అంటాం. టర్మరిక్లో కర్క్యూమిన్. ఓకే, కర్క్యూమిన్ ఇస్ ద కెమికల్, అండ్ కర్క్యూమిన్ హ్యాస్ బిన్ ప్రూవెన్ బియాండ్ డౌట్. అంటే డౌట్లు ఏమీ సందేహం లేకుండా వేలాది పేపర్స్ కూడా పబ్లిష్ చేశారు కర్క్యూమిన్ గురించి. ముఖ్యంగా ఏంటంటే ఈ కర్క్యూమిన్ ప్రొడ్యూస్ చేసి పసుపు నుంచి మన ఇండియా నుంచి వరల్డ్ ఎక్స్పోర్ట్లో ఆల్మోస్ట్ 75% అవుతుంది. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు నిజామాబాద్లో నేషనల్ టర్మరిక్ బోర్డ్ అని పెట్టారు కదా. టర్మరిక్ ఈజ్ అ గుడ్ కమర్షియల్ క్యాష్ క్రాప్,
అది ఎంత విలువ ఉందంటే వెస్ట్రన్ కంట్రీస్లో, ఎందుకంటే ఈ కర్క్యూమిన్ క్యాప్సూల్స్లో మారడం, మనం డైలీ వంటల్లో వేసిన పసుపు చాలా తక్కువ. అండ్ ఇంకేందంటే పసుపు ఈజ్ నాట్ అబ్జార్బ్డ్. మనం వేసినప్పటికీ వంటలో ఆ అబ్జార్ప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకొరకు కర్క్యూమిన్ వి మిక్స్ ఇట్ విత్ ఇది బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి. ఇప్పుడు చేసే కర్క్యూమిన్ క్యాప్సూల్స్ కూడా అందులో ఇది పసుపు ఉంటుంది, మిరియాల పొడి ఉంటుంది. ఇట్లా డిఫైన్డ్ ఉంది బాటిల్స్. ఓకే, ఆ బ్లాక్ పెప్పరు హెల్ప్స్ టు అబ్జార్బ్ ద కర్క్యూమిన్ బెటర్. ఓకే, మన తీసుకున్న పసుపు, బ్లాక్ పెప్పర్, మిరియాలు ఇది ఫెసిలిటేట్ చేస్తుంది టు ఆప్టిమైజ్ ది అబ్జార్ప్షన్ అండ్ హెల్త్ బెనిఫిట్లు ట్రాన్స్ఫర్ చేయడానికి. సో అందుకొరకే కర్క్యూమిన్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాప్సూల్స్, యూజువలీ 500 milligrams, 1000 milligrams. ఓకే, సో కర్క్యూమిన్ ఇస్ గుడ్. ఇది ఎర్రమిరపకాయ పొడి. ఓకే, కారం అంటాం, పెప్పర్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ కారం లైక్ దాట్ అలా తీసుకోవడము మనకు కొద్దిగా కష్టం. స్పైసీనెస్, మంట కడుపులో, కొంతమందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ అది అంటారు. దాని బదులు ఎర్రమిరపకాయ సీడ్స్, ఓకే, మన క్రష్డ్ రెడ్ పెప్పర్ అంటాం, చిల్లీ ఫ్లేక్స్ అంటాం. కరెక్ట్. ఓకే, ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో చిల్లీ ఫ్లేక్స్ లేకుంటే క్రష్డ్ రెడ్ పెప్పర్ అంటాం, మిరపిత్తులు అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ వెరీ గుడ్. ఎర్రమిరపకాయ కూడా నేను ఇంతకుముందు ఏదో పోడ్కాస్ట్లో చెప్పాను, రెడ్ చిల్లీ కన్జంప్షన్ రెడ్యూసెస్ అంటే సుమారుగా మన మరణము 17 to 20% తగ్గిస్తుంది జీవితంలో. ఓకే, సో దిస్ ఈస్ వెరీ స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ విచ్ మేక్స్ ఇట్ యాంటీ క్యాన్సర్. ఓకే, యాంటీ ఇన్ఫ్లామేటరీ అంటే ఏమన్నా నొప్పులు వచ్చినప్పటికీ, ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ లేకుంటే వేరే బాడీలో బాయిల్స్ ఇటువంటి వచ్చిన దానికి హెర్పీస్ జాస్టర్ అంటాం. క్యాప్సైసిన్ అనేసి కెమికల్ ఉంటుంది, దాని ఆయింట్మెంట్ కూడా ఉన్నాయి, ఎన్నో ఆయింట్మెంట్స్. వి యూజ్ దాట్ ఫర్ లోకల్ పెయిన్ మేనేజ్మెంట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవర్ సిన్స్. అది మళ్ళీ గ్రీన్ చిల్లీస్ లేదు మన గ్రీన్ చిల్లీస్లో, ఇట్ ఈస్ నాట్ పచ్చిమిరపకాయలు ఇందుకు రికమెండేషన్ కాదు. కానీ మన దగ్గర బాగా మనం ఇది వెండబెడతారు కదా పిచ్చి, మనం అన్నీ ఎన్నో తాల్పులు వేసుకుంటాము, ఉప్మాలు వేసుకుంటాము. సో ఐ రికమెండ్ తప్పకుండా అందరూ కూడా మీకు దీనివల్ల మంట అనేసి ఇది ప్రాబ్లం లేకున్నప్పటికీ డైలీ 2, 3, 4, 5 రెడ్ మిర్చీస్ యూ బేసికలీ ఈట్. సో ఒకవేళ ఈ కారం వాడాలంటే సార్ ఎంతవరకు వాడచ్చు జనరల్గా? మనం ఎందుకు ఇది మనం చిల్లీ ఫ్లేక్స్ అంటున్నాము? ఓకే, బికాస్ దట్ అబ్జార్ప్షన్ అండ్ ది న్యూట్రిటివ్ వాల్యూ యు ఆర్ ప్రిజర్వింగ్. బై ద టైమ్ యూ మేక్ ఎ పౌడర్, సమ్ ఆఫ్ దిస్ వాల్యూ ఇస్ లాస్ట్. అండ్ ఇందులో ఈ పౌడర్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ మనం కొంతమంది ఈజ్ వెరీ స్పైసీ. ఫర్ ఎగ్జాంపుల్ నార్దర్న్ ఇండియన్స్, వెస్టర్న్ ఇండియన్స్, ఈస్ట్ మన ఎంత సౌత్లో ఎలాంటి కారం మనం మన వంటలో వేసుకుంటామో వీ కెన్ టాలరేట్. మోస్ట్ ఆఫ్ ఇండియా కెనాట్. సో దాట్ కుడ్ బి అది లిమిటేషన్గా కావచ్చు. దానివల్ల ఐ రికమెండ్ యూ కెన్ యూస్ ఎవ్రీడే. మనం వితౌట్ కారం అని చిన్నం కదా. ఓకే, వేసినప్పటికీ కూడా ద బెస్టర్ ఫార్మ్ ఆఫ్ ఈటింగ్ అంటే మన రెడ్ మిర్చి, డ్రైడ్ రెడ్ చిల్లీ. ఓకే, ఈజ్ గుడ్. ఇఫ్ యూ కెన్ ఈట్ రెడ్ చిల్లీ తినలేవు. ఓకే, ఐ కెన్ ఈట్. నాతో కాంపిటీషన్ పెట్టుకున్నా. ఓకే, 10 చిల్లీస్ నేను, 5 చిల్లీ 5 అనేది తీసుకో. ఓకే, సో నా బాడీని అలా కండిషన్ చేసుకున్నాను. వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ దిస్ ఇస్ సంథింగ్, ఒక ఆశ. డైలీ 3-4 తిన్నప్పటికీ నేను 100 ఏళ్ళు బ్రతకొచ్చాను, ఎందుకో నాకు అర్థం కాదు కానీ అనుకుంటాను. ఓకే, దట్స్ వాట్ ఐ మీన్ టు సే. సో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, దిస్ వన్ ఈజ్ వెరీ గుడ్ అన్నట్టు కాండిమెంట్స్. అందుకొరకే మన ఇండియన్స్లో మన మసాలా, గరం మసాలా అంటాం కదా, అన్నీ తీసుకొచ్చేసి వేసేస్తారు. కరెక్ట్, దర్ ఇస్ అ వెరీ మచ్ వాల్యూ. ఒక్కొక్కటి తీసుకోకపోయినా కూడా మంచిగా బ్యాలెన్స్డ్ గరం మసాలా ఏదైతే అనుకుంటామో చేస్తారో కూడా దట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ హూఎవర్ ఈస్ కుకింగ్. ఓకే, అండ్ ఇంకా మీరు చెప్పినట్టు ఇంకా బ్లాక్ పెప్పర్ అవన్నీ యాడ్ చేయలేదు, కానీ ఈ కొన్ని ఐటమ్స్లోనే కిచెన్లో వాడే రెగ్యులర్ ఐటమ్స్లో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయంటే సైంటిఫికలీ ప్రూవెన్. అగైన్ ఇప్పుడు మీరు వెళ్ళేసి మీ అమ్మగారికి అంతా తెలిసి ఉంటుంది. ఇదంతా హిస్టారిక్లీ మన పేరెంట్స్ తెలిసి ఉంటుంది. కానీ వాళ్ళు మీరు ఇంటికి వెళ్ళేసినప్పుడు మీరు చెప్పండి, అమ్మగారు తెలుసా మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేసి, షీ విల్ టెల్ యూ. నాకంటే ఎక్కువ చెప్తుంది. ఐఎమ్ షూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.